చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నాకు డెఫినెట్గా మనిషి మనకి హెల్తీగా ఉన్నంతకాలం, శారీరకంగా అన్ని సపోర్ట్ ఉన్నంతకాలం ఉంటామండి. కొంతకాలం తర్వాత బాడీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఏజింగ్ ఉంటుంది. వాటి తర్వాత వాటి ఏజ్ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి మనమే కొని తెచ్చుకోవాలి. బై డూయింగ్ ఎక్సర్సైజ్, బై డూయింగ్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా చాలామంది ఈ ఇండల్జ్ అయిపోతారు చెడు వ్యసనాలకి. అలాంటి వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకు ఉండేటువంటి అట్మాస్ఫియర్లోను, మనం చేసే ఫ్యాక్టరీల్లోను, వాటిల్లోనూ ఇప్పుడు ఉన్నటువంటి దుమ్ము, ధూళి, ఇలాంటి పొల్యూషన్, ఇలాంటి కలుషిత వాతావరణంలోని ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను డెఫినెట్గా ఏదో లంగ్స్ ప్రాబ్లం రావచ్చు. స్మోకింగ్ వల్ల లంగ్స్ ప్రాబ్లం రావచ్చు. అండ్ ఓవర్ ఈటింగ్, ఒబిసిటీ మూలంగా ఇంకొక ప్రాబ్లం రావచ్చు. సో కేర్లెస్నెస్ మూలంగా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్, సో ఇక్కడ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మగవాళ్ళకైతే కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తోటి, స్మోకింగ్ తోటి, మన చిన్న చిన్న అవి చూ చేయడంతో, ఈ టొబాకో, వీటితోటి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జనరల్గా ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేలాగా, ప్రోస్టేట్ గ్లాండ్కి క్యాన్సర్ వచ్చేలాగా ఉంటుంది. దానికి పిఎస్ఏ అని ఒక టెస్ట్ రెగ్యులర్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ కోలన్ టెస్ట్ నేను చేయించాను అన్నాయి, అది అలానే చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇవి చేయించుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఎప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనం వీటిని ముందస్తుగానే క్యాన్సర్ని నిర్మూలించలేం కానీ నివారించవచ్చు, వాటిని రాకుండా చేసుకోవచ్చు వాటిని. సో ఈ రోజున మన సెన్సస్ చూస్తే కనుక 2022 ఇండియాలో దాదాపుగా 19 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసినప్పుడు షాక్ తిన్నాను. దాదాపుగా 2 మిలియన్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్ అండి. ఇది చాలా అలార్మింగ్గా ఉంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 12% చొప్పున ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్, బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్, బై ఆల్మోస్ట్ ఎన్నో రకాలుగా ఉంది. సో ఈ క్యాన్సర్ అనే దాన్ని ముందస్తుగా మనం గుర్తించగలిగితే నివారించడం అనేది ఇది నాట్ ఏ బిగ్ డీల్. అదే చెప్పారు, మనకున్నటువంటి టెక్నాలజీని, మనకున్న అవైలబుల్ ఈ మిషన్స్, అవి కొత్తగా ఇందులో పెట్టినటువంటి మిషన్స్